ఏం పేరు తల్లి మీ పేరు? నా పేరు శిరీష. శిరీష. ఆహా! ఇప్పుడు మనోరమ మీద నిన్న దాడి చేసిండ్రు కదా, దీన్ని ఎట్లా చూడొచ్చమ్మా మీరు? అంటే ఇది పార్టీ పరంగానే చూసుకోవచ్చా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటుందా? లేదు, పార్టీ వల్లే చేసింది. ఎవరెవరు? మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎస్ఐ, ఇంకో తిరుపతి అని లోకల్ ధర్మారం వాళ్ళే. ఎప్పుడు చెప్పిండమ్మా మీకు ఇప్పుడు దాడి జరిగిందని? మాకు నిన్న సాయంత్రం 5 ఏమో అయినట్టుంది. కాకపోతే నాకు ఏం చెప్పలేదు, మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అంతే. వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నాకు తను కూడా ఏం చెప్పలేదు, ఫోన్ కూడా చేయలేదు. ప్రెగ్నెంట్ కదా అని చెప్పేసి టెన్షన్ పడుతుంది అని చెప్పేసి చెప్పలేదు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈరోజు ఇట్లాంటి దాడులు చేస్తారా అమ్మ? అంటే ఒక కార్యకర్తగా ఇట్లాంటి దాడులు చేస్తారంటే మరి దీన్ని ఎట్లా చూస్తారు? కొంచెం ఎమోషనల్ అవుతా ఉంది ఆమె కూడా, పర్లేదు చెప్పవచ్చు. ఈ మధ్య రాజకీయాలు అంటేనే దాడులు, కొట్లాటలు, లొల్లి పెట్టుకోవడం, మొత్తం ఇదంతా కామన్ అయిపోయినట్టుంది. ఎందుకంటే ప్రజల గురించి ప్రశ్నించినంత మాత్రాన ఇట్లా దాడులు చేసుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇది వ్యక్తిగతంగా దాడి అనుకోవాలా, అంటే ఇప్పుడు పార్టీ పరంగా దాడి అనుకోవాలా? పార్టీ పరంగానే, పార్టీ వాళ్ళ గురించే కదా, మన వాటర్ ఇస్తలేరు సంథింగ్ ప్రజల గురించి, అది ఏది జరగట్లేదు న్యాయం ప్రజలకి అని చెప్పడం వల్లనే కదా ఇదంతా జరిగింది. ఎవరు వాళ్ళు తెలుసమ్మా దాడి చేసిన వాళ్ళు మీకు? లక్ష్మణ్ కుమార్ అంతకుముందు చాలా మంది చెప్పిర్రు, ఎలక్షన్స్ అయిపోయినాక చాలా మంది మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చెప్పిర్రు, కలిసినప్పుడు కొన్ని రోజులన్నా ఎటన్నా వెళ్ళు, నీ మీద థ్రెట్ ఉంది, కొన్ని రోజులన్నా ఎటన్నా వెళ్తే బాగుంటది, కనిపించకుండా వెళ్తే బాగుంటది అని చాలా మంది చెప్పిర్రు. కానీ ఉన్నూరు నిలిచిపెట్టి మేము ఎటు పోతాం, మేము ఏం చేసినాం అంటే మేము అడగడం తప్ప, మాకు ఇది కావాలని అడగడం తప్ప అని చెప్పేసి కొంచెం బ్రేవ్ గానే ఉన్నాడు. అట్లా ఆలోచించి, కానీ ఇంత సడన్ గా మళ్ళీ ఇట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకసారి నాకు థ్రెట్ చేసిండు, ఆయన ఎవర్రా నా కొడుకు మీద మాట్లాడుతున్నా అని చెప్పేసి, అది విన్నారా వీడియో? అప్పుడు ఎలక్షన్ టైంలో విన్నాం, అది కూడా చూపించిండు, ఆ రికార్డు కూడా ఉంది, ఇంకా కూడా ఉంది. అది ఉంది అంటే మరి ఎట్లా ఇది చట్టపరంగా పోలీసులు కూడా ఆయనకు సహకరించట్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి పెద్దవాళ్ళే మాకు న్యాయం చేయాలి, పోలీసులు కూడా న్యాయం చేయలేకపోతున్నారంటే ఇంకా మరి మేము ఎట్లా అని. నిన్ను కూడా పెద్ద ఇబ్బంది పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు నిండు గర్భిణి లెక్క ఉన్నారు. మాకు కూడా ఈ విషయాలు ఏం చెప్పట్లేదు, నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి చాలా వరకు నాకేం చెప్పలేదు. నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నా చాలా రోజులు ఉండాలి, ఎలక్షన్ టైం నుండి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నా. చక్కనే ఉంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా, ఎందుకంటే తను ఎలక్షన్ టైంలో కొంచెం బిజీగా ఉంటారు, మళ్ళీ ఏదైనా విషయాలు ఉంటే కూడా నాకు తెలిస్తే నేను ఏమైపోతాను అని చెప్పేసి కొంచెం టెన్షన్ పెట్టుకుంటా అని చెప్పేసి నన్ను ఆయన పని ఆయన చేసుకుంటా నన్ను అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంచిండు. నాకు ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎప్పుడు తెలిసిందమ్మా నీకు ఆయన మీద దాడి జరిగిందని? నిన్న 6 o'clock తెలిసింది, కానీ అంతకుముందే చాలాసేపు అవుతుంది, కానీ తను కూడా నాకు ఫోన్ చేసి ఏం చెప్పలేదు, వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అంటే ఇప్పుడు ఏమంటారు, కాపాడాల్సిన పోలీసులు ఆయన మీద కక్ష కట్టినట్టే కనిపిస్తుంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఆయన మీద కక్ష కట్టినట్టే ఉంది. అంటే రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఇట్లాంటి దాడులు జరుగుతుంది, మరి ఎట్లా ఇప్పుడు దీనికి అట్టుగడ్డ వేయాలంటే ఏం చేయాలనుకుంటున్నామా మీరు? ఉంటుంది అంటే దెబ్బలు తాకినాయి, ఆ బాధ ఉంటుంది, నేను ఖచ్చితంగా చూసుకోగలను. కానీ బట్ ఎట్లా అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాపాలనలో ఉన్నాం అని చెప్పేసి అంటున్నారు కదా, ఇట్లా వ్యక్తిగత మీద దాడులు చేస్తున్నప్పుడు ఎట్లా? ఈ దాడులు చేస్తున్నారంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ తప్పు ఉంది అని ఇప్పుడు ప్రూవ్ చేసినట్టే కదా. అంటే తప్పు ఉందని ప్రూవ్ చేసినంత మాత్రం కొట్టేస్తారా ఇట్లా? ఇప్పుడు కొట్టిందే, ఇప్పుడు మా తప్పుని వేలెత్తి చూపెడుతున్నారు అని చెప్పేసి ఇట్లా కొట్టిస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా ఎంత పెద్ద తప్పులు చేస్తున్నారు అంటే అడుగుడు తప్పు అన్నట్టు. అడుగుడు తప్పు అయితే కొట్టేస్తారు ఇంకా. అంటే ఒకసారి ఈరోజు ధర్నా కూడా చేసినట్టున్నారు కదా, ఊళ్ళో జనం చేశారు, ధర్నా కూడా చేశారు. ఓకే, తప్పు చేస్తే నిజంగా చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. మరి అలా వ్యక్తిగత దాడులకు సంబంధించిన దాంట్లో ఏదైనా క్లియర్గా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకి అయితేనేది, పోలీసులకు అయితే చెప్పాల్సింది ఒకసారి చెప్పాము అక్కడ చూసుకుంటాం. పోలీసులే న్యాయం చేయాల్సిన పోలీసులే వాళ్ళతోటి పాలిటిక్స్ వాళ్ళతోటి ఇంకా కుమ్మక్కై వాళ్ళే ఇంకా ఎదురు దాడులు చేస్తుంటే ఇంకా రక్షించే ప్రభుత్వం
ఇక అదే మరి ఏమంటాడు ఎమ్మెల్యే ఏమో కక్ష కట్టి కూర్చున్నాడు ఇప్పుడు మీ మీద, ఎట్లా చేద్దాం దాన్ని, ఎట్లా ఎదుర్కొంటారు మరి? ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, వచ్చి 3 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాలు దగ్గర దగ్గర ఉండాలి. మరి ఎట్లా ఏం చెప్తావు మీ ఆయనకి? ఇట్నే పాలిటిక్స్లోకి ఏం పోకు నిమ్మలంగా ఉండమంటావా, లేకపోతే ఇట్నే ప్రశ్నించమంటావా? ఇట్లా దాడులు జరుగుతూ ఉంటే ఎట్లా చేద్దాం మరి? చెయ్యాలి. ప్రజల కోసం అడగడం తప్పైతే కాదు, అది నేను తప్పని అయితే చెప్పను. ఇది మొత్తానికి ఏదైతే నిండు గర్భిణిగా ఉంది, ఏదైతే మాధవరావుకు సంబంధించినట్టు సతీమణి, ఆ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే ఇలా దాడులు చేస్తారా, లేకపోతే పోలీసులు అయితేనేంది, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అయితేనేంది, ఈరోజు రౌడీలను పెట్టి తన భర్తని కొట్టించిండ్రు, లేకపోతే దాడులు చేసిండ్రు, పైన ఆయన మీద ఎక్స్ట్రా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గర్భిణిగా ఉంది కాబట్టి ఆమె కూడా విషయాలు సరిగ్గా తెలియదు. అయినా కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేసినాం. చూద్దాం అంటే ప్రజాపాలనలో ఏ విధంగా మాధవరావు దాడి మీద ఇటు పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు.